సార్, దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. 10 ఎకరాలు ఒకటే బిట్టు, పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్, డాక్యుమెంట్ క్లియర్. 1 ఎకరము 7 లక్షల రూపాయలు మాత్రమే. డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్. ఈ 10 ఎకరాల్లో ఒక బోర్ ఉంది, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఈ ఒక్క బోర్లో 2.5 ఇంచు నుండి 3 ఇంచుల వరకు వాటర్ వస్తాయి. వాటర్కి మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మీరు ఈ ల్యాండ్ చూడటానికి వచ్చినప్పుడు మోటారు వేసి చూపిస్తాను. 2.5 ఇంచే 100% వస్తాయి. వాటర్కి అయితే ఇబ్బంది ఏం లేదు. సో అలాగనే సాగర కాలువ వాటర్ కూడా వస్తాయండి. అంటే ఈ 10 ఎకరాల్లో 5 ఎకరాలకి సాగర కాలువ వాటర్ వస్తాయి. మిగతా 5 ఎకరాలకి బోర్ ఉంది. అంటే 10 ఎకరాలు అయితే ఒకటే బిట్టు. అంటే ఫస్ట్ 5 ఎకరాలు ఉంటుంది కాబట్టి 5 ఎకరాలకి ఏంటంటే సాగర్ వాటర్ వస్తాయి. మిగతా 5 ఎకరాలకి బోర్ ఉంది. కనిపిస్తుంది సార్ బోర్ ఇది. ఈ బోర్ వచ్చేలోపు 3 ఇంచుల పైప్ అండి. ఓకే, 2.5 ఇంచు 100% వస్తాయి. 3 ఇంచులు కూడా వాటర్ వస్తాయి. వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియరు. మీరు ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తుంది. అయితే ఈ ల్యాండ్ హైవే ఉంది. హైవే నుంచి 1 కిలోమీటర్ లోపలే ఉంటుందండి. హైవే నుండి 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది. మట్టి రోడ్డు ఫేసింగ్, మట్టి రోడ్డు. ఈ మట్టి రోడ్డు కూడా గట్టి రోడ్డేనండి. మట్టి రోడ్డు కూడా గట్టి రోడ్డే. సో ఈ ల్యాండ్ వివరాలు పూర్తిగా చెప్తాను. దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు. నేను చాలా బిజీగా ఉంటాను సార్. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఒక ఐడియాకి వస్తుంది. నేను ఈ ల్యాండ్ కొనగలనా లేదా అనేది మీకు ఒక ఐడియాకి వస్తుంది. టోటల్ ఎవ్రీథింగ్ మొత్తం చెప్తాను. ఓకే సార్. సో అలాగనే జీకే రియల్ ఎస్టేట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. సో అలాగనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, A to Z ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. సో ల్యాండ్ విషయానికి వెళ్తే, ఈ ల్యాండ్ వచ్చేలోపు బ్లాక్ సాయిల్ అండి. బ్లాక్ సాయిల్. వీళ్ళు ప్రజెంటు ఈ ల్యాండ్లో వరి నాటి ఉన్నారు. వరి కోసేసారు, అయిపోయింది. సో ఈ ల్యాండ్లో నేల వచ్చేలోపు ఎలా ఉంటుందంటే మెత్తగా ఉంటుందండి. మెత్తటి నేల, చిన్న రాయి కూడా ఉండదండి నేలలో. నేలలో వచ్చేలోపు చిన్న రాయి కూడా ఉండదు. ఇది 100% మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వచ్చినప్పుడు సైడ్ విజిట్ చూస్తారు కదా, మీకు అర్థమవుతుంది. సో డాక్యుమెంట్ పరంగా అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత నాది. సో ఈ ల్యాండ్లో మీరు ఏ పంట అయినా వేసుకోవచ్చు అండి. అంటే వీళ్ళైతే వరి నాటుకున్నారు, మీరు పత్తి వేసుకోవచ్చు, కంది, మినుము, రాగి, నిమ్మ తోట, బత్తాయి తోట, పామాయిల్ తోట, జామ తోట, సపోటా తోట, ఎనీ పంట అండి. ఒకటని కాదు, మీకు నచ్చిన పంట, కొబ్బరి తోట సహా వేసుకోవచ్చు. ఎందుకంటే నేల మెత్తగా ఉంది. ఫస్ట్ వచ్చేలోపు నెంబర్ 1 సాగర్ వాటర్ వస్తాయి. సో అలాగనే మీకు బోర్ ఉంది. మెయిన్ బోర్ ఉంది, సాగర్ వాటర్ ఉంది, మట్టి రోడ్డు ఫేసింగ్ అండి. హైవే నుండి ఎగ్జాక్ట్గా కిలోమీటర్ లోపే వస్తుందండి. డైరెక్ట్గా కార్ సేలోకి వెళ్తుంది. మీకు డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు ఈ హైవే 2 హైవే, నెక్స్ట్ ఆల్రెడీ 4 వే చేస్తున్నారు, అన్నీ పగలగొట్టున్నారు. ఇప్పుడు 2 హైవే అంటే తెలుసు కదా సార్ మీకు. 2 హైవే అంటే 2 హైవేలు ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ 4 వే చేస్తున్నారు. ఓకే, 4 వే కూడా ఆల్రెడీ
కన్స్ట్రక్షన్ ఉంది, అన్నీ పగలగొట్టారు, చేస్తున్నారు. రోడ్డు పరంగా అయితే మీకు ఇబ్బంది ఏం లేదు. హైవే, ఈ హైవే వచ్చేలోపు గుంటూరు టు అమరావతి టు అనంతపురం వరకు హైవే ఇది. అంటే గుంటూరు మీద వెళ్తుంది, వినుకొండ, కొర్చేడు, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం మీదుగా బెంగళూరు వరకు మాట ఈ హైవే ఇది. ల్యాండ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుంది? ఎగ్జాక్ట్గా ఈ ల్యాండ్ ఎక్కడ వస్తుంది? ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం మండలం గొల్లపల్లి విలేజ్కి దగ్గరలో. ఆ త్రిపురాంతకం నుండి మనం ఇటు ఎర్రగొండపాలెము, దోరణాల, మార్కాపురము, కుంట వెళ్ళే ఉంది కదా, హైవే ఉంది కదా సార్. ఆ హైవే నుండి ఎగ్జాక్ట్గా ఈ ల్యాండ్ కాడికి 1 కిలోమీటర్ లోపండి సార్. మళ్ళీ చెప్తా వినండి ఒకసారి. మనం గుంటూరు నుంచి వస్తుంటాం. గుంటూరు నుంచి వినుకొండ, కుర్చేడు, త్రిపురాంతకము, దొనకొండ, మార్కాపురము, కుంట ఇటు వెళ్తున్నప్పుడు త్రిపురాంతకం అని ఉంటుంది అన్నమాట, హైవే అది. ఆ హైవే నుండి ఎగ్జాక్ట్గా ఈ ల్యాండ్ కాడికి కిలోమీటర్ వస్తుందండి. త్రిపురాంతకం మండలం గొల్లపల్లి విలేజ్కి దగ్గరలో ఈ ల్యాండ్ ఉందండి. 10 ఎకరాలు, ఒకటే బిట్టు, 1 ఎకరము 7 లక్షల రూపాయలు. పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్, డాక్యుమెంట్ క్లియర్. మీరు ఈ ల్యాండ్ కొన్న తర్వాత మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తుంది. ముందైతే లోన్ రాదండి. మీరు ల్యాండ్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ మీ పేరుతో అయిపోయిన తర్వాత అప్పుడు మీకు బ్యాంక్ లోన్ వస్తుంది. సో ఈ ల్యాండ్ మీరు విజిట్కి వచ్చేటప్పుడు ఈ ల్యాండ్ చూపిస్తాను. ఈ ల్యాండ్తో పాటు ఆ చుట్టుపక్కల ఏరియాలో ఒక 10 ల్యాండ్లు చూపిస్తాను. ఎకరం ఇది 7 లక్షలు, 10 లక్షల రూపాయల ల్యాండు, 8 లక్షల రూపాయలు, 9 లక్షలది, 10 లక్షలది, తార్ రోడ్ ఫేసింగు, మట్టి రోడ్ ఫేసింగు, డిఫరెంట్ ల్యాండ్స్ మొత్తం చూపిస్తాను. ఒక 10 ల్యాండ్ చూపిస్తాను. మీకు నచ్చిన ల్యాండ్ మీరు ఎంచుకోండి. సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ ల్యాండ్ కావాలంటే ఆ ల్యాండ్కి సంబంధించి డాక్యుమెంట్ ఇస్తాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి. డాక్యుమెంట్ ఓకే, ల్యాండ్ ఓకే అని అనుకుంటే డైరెక్టర్ ల్యాండ్ ఓనర్ ముందు కూర్చొని పెడతాను. మీరు వాళ్ళు మాట్లాడుకోండి. మా కమిషన్, మా పైసలు మాకు ఇచ్చేసేయండి. సో 100% ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ ఉంటేనే రండి సార్. 100% మీరు ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటేనే రండి, లేకపోతే రాబాగండి. ఎందుకంటే నేను ఎక్కడెక్కడి నుంచో ఉంటాను సార్, ఎక్కడెక్కడో నేను ఉంటాను. నేను రావాలి, మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్ అవుతుంది, చాలా బిజీగా ఉంటాను. సో అందువలన ఇంట్రెస్ట్ 100% ల్యాండ్ ఆలోచన ఉంటేనే మీరు రండి, లేకపోతే రాబాగండి. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. మీరు ఈ వీడియో చూసినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకు పేరున ధన్యవాదములండి. అలాగనే జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్ళకి, మీకు, మీ కుటుంబ సభ్యులకు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటాను సార్. మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% నేను 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు, మీకు తెలిసిన వాళ్ళకి 10 మందికి వాళ్ళ వాట్సాప్కి షేర్ చేయండి. దయచేసి షేర్ చేయటం మర్చిపోవద్దండి. సో అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి, 1 ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి, టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దండి. నన్ను మీరు టైం వేస్ట్ చేయనివ్వద్దు. నేను చాలా బిజీగా ఉంటాను సార్, మీరు నన్ను అర్థం చేసుకోగలరు సార్. సో మీరు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. సో అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 10 ఎకరాలు, ఒకటే బిట్టు, 1 ఎకరం 7 లక్షల రూపాయలు, పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్, డాక్యుమెంట్ క్లియరు. మీరు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీ పేరుతో చేయించుకున్న తర్వాత మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తుంది. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.